క్రీస్తునందున్న ప్రియులందరికీ గాస్పెల్ ఫర్ యూ ఛానల్ తరపున ప్రేమపూర్వక శుభాభివందనాలు. ఈరోజు మనం ఇజ్రాయేలీయులను ఐగుప్తు చెరలో నుండి విడిపించి కనాను దేశానికి నడిపించిన నాయకుడైన మోషేను గురించి కొంత భాగం ఈ వీడియోలో తెలుసుకుందాం. యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తుని ఏలనారంభించినప్పుడు అతని సహోదరులు అనగా యాకోబు గర్భమును జన్మించిన వారు 70 మంది. అయితే వారు ఐగుప్తులకు వచ్చినప్పుడు వారి కుటుంబాలతో వచ్చారు. వారు అభివృద్ధి చెందారు. అయితే ఫరో చనిపోయిన తరువాత యోసేపు ఎవరో తెలియని ఒక ఫరో ఐగుప్తుని ఏలనారంభించినప్పుడు ఇజ్రాయేలు దేశస్థులు విస్తారముగా మన దేశంలో వ్యాపించుచున్నారు. ఇజ్రాయేలు దేశస్థులను యుద్ధములో నిర్మూలం చేయుటకు పన్నాగం వేసినా అది ఫలింపలేదు. మరియు ఇజ్రాయేలీలు ఇంకా ప్రబలి మన శత్రువులతో కలిసి ఐగుప్తు మీదకు యుద్ధమునకు వచ్చి మనలను ఐగుప్తు నుండి పంపించి వేయునేమో అనుకుని ఇజ్రాయేలీలకు జిగటమంటి పనులు, ఇటుక పనులు, పొలములో చేయు పనులు అనేకము చేసి వారిని మరి ఎక్కువగా బాధించను. అంతేకాక ఐగుప్తు రాజు షిఫా, పూయా అను మంత్రసానులతో మాట్లాడి హెబ్రీ స్త్రీలు గర్భము ధరించినప్పుడు వారికి పురుడుపోయ వెళ్ళినప్పుడు వారిని పరిశీలించి మగవాడైతే చంపి ఆడబిడ్డ అయితే బతకనివ్వమని చెప్పెను. అయితే మంత్రసానులు దేవునికి భయపడ్డారు. కాగా వారు హెబ్రీ స్త్రీలు దేవుని కుమార్తెలు కనుక చురుకైన వారని, వారు తాము వెళ్ళక మునుపే కాన్పులు చేసుకుని ఉంటున్నారని చెప్పారు. మంత్రసానులు దేవునికి భయపడను కనుక దేవుడు వారిని రక్షించెను. కాగా వారిని దేవుడు అభివృద్ధి చేసెను. అందుకు ఫరో హెబ్రీయులకు పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి అనెను, కుమార్తెను బ్రతకనీయుడి అనెను. అంతటా లేవి వంశస్థుడైన అమ్రాము లేవి వంశస్థురాలైన యొకెబెదును వివాహం చేసుకున్నారు. కాగా ఆమె ప్రసవించి కుమారుని కన్నది. వాడు బహు సుందరుడై ఉండెను. అది చూచి ఆమె 3 మాసములు అతను దాచిపెట్టెను. ఆమె ఇక దాచలేక ఒక జమ్మిపెట్టె తీసుకుని జిగటమన్నును కీలును పూసి ఆ పిల్లవాడిని అందులో పెట్టి నదిలో వదలమనగా ఆమె సోదరి అలాగున చేసెను. అయితే ఏమి జరుగును అని అతని సోదరి అయిన మిర్యాము అంతటినీ రహస్యముగా చూచుచుండెను. అయితే ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఆ నది వద్దకు రాగా ఆమె పనికత్తెలు ఆ జమ్మిపెట్టెను చూచెను. ఫరో కుమార్తె తన చెలికత్తెలలో ఒక దానిని పంపి ఆ పెట్టెను తెప్పించెను. ఆ పెట్టె తెరిచి చూడగా ఆ పిల్లవాడు ఏడ్చుట చూచి కనికరపడి వీడి హెబ్రీయు బిడ్డలలో ఒకడు అనెను. అందుకు మిర్యాము పరుగున వెళ్లి ఈ పిల్లవాడిని చూచుటకు ఒక హెబ్రీ స్త్రీని తీసుకువచ్చుదునా అని అడుగగా ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పెను. అయితే మిర్యాము తన తల్లి దగ్గరకు వెళ్లి ఆమెను తీసుకుని రాగా నీవు వీనికి పాలిచ్చి పెంచి పెద్దవాడయ్యాక నా యొద్దకు రమ్మని చెప్పెను, అందుకు నీకు జీతమిచ్చేదను అనెను. అప్పుడు ఆమె తీసుకుని పోయి వానిని పెంచి పెద్దవాడైన పిమ్మట ఫరో కుమార్తె యొద్దకు తెచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. నీటి నుండి తీయబడిన వాడు కనుక అతనికి మోషే అని పేరు పెట్టెను. మోషే పెద్దవాడై తన ప్రజలు ఐగుప్తులో పడుచున్న కష్టములను చూచి బాధపడసాగెను. అయితే ఒక హెబ్రీయుడును ఐగుప్తీయుడు కొట్టగా ఆ సంగతి మోషే చూచి వానిని చంపి పాతిపెట్టి హెబ్రీయుడిని కాపాడెను. అంతటా తరువాతి రోజు 2 హెబ్రీయులు కొట్లాడుకుంటుండగా ఎందుకు నీ పొరుగువాని కొట్టుచున్నావని మోషే అడుగగా నిన్ను నా మీద అధికారిగా ఎవరు నియమించాడు అనెను. నీవు ఐగుప్తీయుని చంపినట్టు నన్ను కూడా చంపెదవా అని అనగా మోషే మిక్కిలి భయం నుండి ఈ సంగతి అందరికీ తెలుసనని కంగారు పడెను. ఫరోకు ఆ సంగతి తెలిసి మోషేను చంపచూచెను. ఆ సంగతి వినిన మోషే అతని యొద్ద నుండి పారిపోయెను. అంతటా మిద్యాను దేశమునకు పారిపోయెను. ఆ దేశంలో అతడు ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకుడు రగువేలు, అతనికి 7 కుమార్తెలుండిరి. వారు తమ తండ్రి కొరకు నీళ్లు చేద వచ్చినప్పుడు మందకాపరులు వారిని తోలివేయగా మోషే లేచి వారికి సహాయము చేసి నీళ్ల చేద సహాయపడును. వారు వెళ్లి తమ తండ్రికి ఆ సంగతి చెప్పగా వారి తండ్రి అతని ఏల విడిచి వచ్చితిరి అనెను. భోజనములకు అతనికి ఆహ్వానించగా మోషే వారి ఆహ్వానమును స్వీకరించి వారి యొద్దకు వచ్చెను. అంతటా ఆ యాజకుడు తన కుమార్తెలలో ఒకతైన సిప్పోరాను అతనికి ఇచ్చెను. ఆమె మోషేకు ఒక కుమారుని కనెను. అతని పేరు గెర్షోము. గెర్షోము అనగా అన్య దేశములలో పరదేశినై ఇంటిని అని అర్థము.
అంతటా చాలా దినముల పాలన తరువాత ఐగుప్తు రాజు మరణించెను. ఇశ్రాయేలీయులు చేసిన విన్నపములు యెహోవాను కదిలించెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. అయితే మోషే మిద్యాను యాజకుడైన తన మామ మందను మేపుచు మిద్యాను అరణ్యమునకు అవతలి పక్కకు వెళ్ళెను. మందను మేపుచుండగా అక్కడ ఒక పొదలో అగ్నిజ్వాలతో దేవుని దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు ఆశ్చర్యపడి భయక్రాంతుడాయెను. అంతటా ఆ పొద ఇట్లనెను. ఆ పొదలో నుండి దేవుడు మోషేతో ఏమన్నారో మా తదుపరి వీడియోలో తెలుసుకొనగలరు. మోషే జీవితం గురించిన ఈ మొదటి భాగం మీకు అర్థమైనదని నమ్ముచు, మీకు మేలుకరంగా ఉంటే, మీకు నచ్చితే లైక్ చేయండి. గాస్పెల్ ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మోషే జీవితంలోని తరువాయి భాగాన్ని మా తదుపరి వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తాము. దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ, మీకు సమాధానమును కలుగునుగాక. ఆమేన్.